నాకు వాస్తవాలు తెలుస్తా అంటే ఆయన ఏమన్నాడు, నో ఐ ఆల్రెడీ డిస్కస్ విత్ ది గవర్నర్. గవర్నర్కు ఇప్పటికే చాలా ఇష్యూస్ ఉన్నాయి ఆయన దగ్గర. ఏది ఉద్యోగ రీత్యాలో ఎవరు ఎక్కడికి పోవాలని, ఎవరు ప్రమోషన్ ఏం కావాలని, ఏ ఆఫీస్ ఎక్కడ ఉండాలని, బైఫర్కేషన్ అయితే ఎక్కడ కావాలని, ఇవన్నీ ఆ సమస్యలనే ఆయన ఇంకా చాలా సమస్యలు ముఖ్యమంత్రితో మాట్లాడుతున్నాడు. ఒకసారి ఆయనతో మాట్లాడతాడు, ఒకసారి ఈయనతో కానీ ఏ ప్రాబ్లం కూడా నాకు తెలిసిన సాల్వ్. ఎందుకంటే ఆయనకు టైం కూడా తక్కువ ఉంటుంది కదా, గుడ్లకు పోవాలి ఎక్కువ. ఆయన ఏది పెద్ద పెద్ద గుడ్లు తిరగడానికి ఆయనకు టైం ఉండదు. నేను చెప్పిన అయ్యా ఆయన చాలా గుడ్లకు పోతాడు, మీరు దయచేసి సిబిఐకి అప్పచెప్తే న్యాయం జరుగుతుంది. ఎందుకంటే మీ నరేంద్ర మోడీ అన్నాడు, we will give a clean government, there is no corruption will be eradicated అని అన్నాడు. బ్లాక్ మనీ తెస్తా అన్నాడు. కనుక ఇవాళ ప్రజలు కోరుతున్నారు, ఇద్దరు కలిసి చేసిన గారికి ఎన్డీఏలో భాగస్వామి ఉన్న వ్యక్తి అలా పార్టీ పట్టుబడ్డది. దీని మీద వాస్తవాలు బయటకు రావాలంటే సిబిఐ, ఎందుకంటే యాంటీ కరప్షన్ బ్యూరో అండర్ కంట్రోల్ బై స్టేట్ గవర్నమెంట్. వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు, మీరు కావాలని మమ్మల్ని ఇరికించిండ్రు, కావాలని చేసిండ్రు, ఆ వాయిస్ కాదంటున్నారు. కనుక నా ఉద్దేశంలో నేను ఇవాళనే కేసీఆర్కి ఒక ఉత్తరం రాసిన, అయ్యా మీరు దయచేసి నీ మీద ఎందుకు బ్లేమ్ చేసుకుంటావు, అనవసరంగా నువ్వేదో కక్ష పట్టుకొని చంద్రబాబు మీద కక్ష కట్టుకొని కేసు పెట్టించినావు అని నీకెందుకురా బాబు చెడ్డ పేరు. యాంటీ కరప్షన్కు పెడితే నీ సబ్జెక్టే, దాని బదులు సిబిఐకి నువ్వే రాయి లెటర్, యూ విల్ బి మోర్ అప్రిషియేటబుల్. ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ ఎంత నీతి నిజాయితీ ఉన్నది, తప్పనిసరిగా ఇది సిబిఐకి అప్పచెప్పిండంటే తప్పు జరిగితే అప్పుడు ఆటోమేటిక్గా నీ మీద బ్లేమ్ ఉండదు, నువ్వు చెప్పినటువంటి హోమ్ మినిస్టర్ మీద బ్లేమ్ ఉండదు. వాస్తవాలు మీ దగ్గర ఉన్నప్పుడు ఎస్ గివ్ దెమ్ టు ది సిబిఐ అని నేను ఇవాళ ఆయనకు లెటర్ రాసిన. లెటర్ కాపీ తర్వాత మీకు చూపిస్తాను. ఎందుకు చెప్తున్నానంటే ఇది చాలా సీరియస్ సబ్జెక్ట్ అయిందండి. నాది ఒకటే బాధ, ఇక సామాన్యుడు రాజకీయాలలో రావాలనా లేదా, నాకు అది పాయింట్. ఈ విధంగానైతే లక్షల కొద్ది డబ్బులు తీసుకొని ఎమ్మెల్సీకి ఓటేయాలని, రేపు పార్లమెంటుకు ఓటేయాలంటే ఇక పేదవాడు ఏడికెళ్ళి తేవాలి. నా అటువంటి వాడు ఇవాళ 3 సార్లు అయినా నేను రాజ్యసభ ఒక్క న్యాయ పైస లేకుండా నేను గెలవడం జరిగింది. ఇక ఫ్యూచర్లో పైసలు ఉన్నాడే వస్తాడు అంటే పేదవానికి అవకాశం లేదా? రాజ్యాంగంలో నా సేవ ఉండొద్దా? నాకున్న ఆలోచన కూడా ప్రజలలో, ప్రభుత్వంలో ఏది ప్రజలకు ఉపయోగపడేది ఆలోచనను కూడా తీసుకోరా అనే ఆలోచన వస్తుంది. కనుక కేసీఆర్ గారు దీన్ని ఇమీడియట్గా వాళ్ళు మీ మీద అంటున్నారు, మీరు వాళ్ళ మీద అంటారు. ఎస్, ప్రజలకు వాస్తవాలు తెలియాలి.